హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీడియో వచ్చేసి నేను బాపు మూవీ రివ్యూ అనేది ఇవ్వబోతున్నా అండి. ఇక రివ్యూలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి బా. అలాగే మన పాత వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. బాపు ఇది వచ్చేసి మనకి థియేటర్స్లో రిలీజ్ అయిందండి. ఇక తర్వాత మనకి జియో హాట్స్టార్లో తెలుగులో అవైలబుల్ ఉందండి, తెలుగు మూవీయే. ఇక ఇది వచ్చేసి మనకి బ్రహ్మాజీ ఆమని గారండి. ఇక మూవీ చూస్తే బాగుందండి, మరీ అంత అప్ టు మార్క్ కాకపోయినా మూవీ అనేది బాగుందండి. మంచి మీనింగ్ఫుల్ మూవీ, ప్లస్ అగ్రికల్చర్ గురించి మంచి మెసేజ్ ఇచ్చినారు. ఇక అగ్రికల్చర్ ఒకవేళ పంట పండకపోతే అప్పు తీర్చుకోవడానికి ఈ రకంగా కూడా ఆలోచించాలా అనేది కూడా బాగానే చూపించినారు. కానీ అదే కొంచెం ఓవర్ అనిపించింది, కానీ కొంచెం పర్లేదు, బాగానే అనిపించింది. రామం రాఘవం లెక్క అనిపించింది కొంచెం స్టోరీ, కానీ చాలా డిఫరెంట్ స్టోరీ అండి. ఇక బ్రహ్మాజీ గారు ఒక కొత్త నటన అనేది చూపించినారండి, చాలా బాగుంది. ఇప్పటివరకు నేను బ్రహ్మాజీ గారిని ఇలాంటి నటన చూడలేదు, చాలా మంచి నటన. ఆ క్యారెక్టర్స్ ఏంటంటే వాళ్ళు నిజమైన ఫ్యామిలీ అన్నట్టే ఉంది. క్యారెక్టరైజేషన్ కూడా మంచిగా డైరెక్టర్ గారు మంచిగా చూస్ చేసుకొని చేసినారు, అది చాలా బాగుందండి. బ్రహ్మాజీ గారి నుంచి ఈ రసం కూడా పిండుతారా డైరెక్టర్ గారు, దయా గారు డైరెక్టర్ అని అంత పిండుతారా అనిపించింది, అంత బాగుంది. ఇక సినిమాటోగ్రఫీ అంటారు, మంచిగా విలేజ్ అట్మాస్ఫియర్ ఉన్నట్టే సినిమాటోగ్రఫీ తీసినారండి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. సాంగ్స్ అయితే వేరే లెవెల్ ఉన్నాయండి, మంచి మంచి సాంగ్స్ ఉన్నాయి. అక్కడక్కడ మనం బలగం మూవీ టచ్ వస్తుంది, కానీ అది వేరే ఇది వేరండి. ఇక యాక్టింగ్ అంటారు, ప్రతి ఒక్కరు యాక్టింగ్ చాలా బాగుంది. ఈ ప్రొడక్షన్ లెవెల్ కూడా పర్లేదు, బాగానే ఉంది. ఇక డైలాగ్స్ అంటారా, డైలాగ్స్ అన్నీ అదే సెంటిమెంట్ డైలాగ్స్ అన్నీ పర్లేదు, బాగుంది. కామెడీ అంత ఉన్నాము, అది కూడా చాలా బాగానే పండింది. ఇక అడల్ట్ కంటెంట్ అంటారా, ఒక 3 to 4 seconds కొంచెం పొదల మధ్య లోటు ఉంటుంది, అదొకటి స్కిప్ చేస్తే ఇక ఫ్యామిలీతో చూసుకోవచ్చు మూవీ. అది కూడా అంతగా అనిపించదు, కానీ అదొక 2 to 3 seconds స్కిప్ చేసేసుకోండి, మిగతా అంతా చాలా బాగుంటుంది. నెగిటివ్ అంటారా, ఫస్ట్ హాఫ్ మంచిగానే వెళ్ళిందండి, ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి అన్వాంటెడ్గా బ్రహ్మాజీలో కొడుకు లవ్ స్టోరీ అనేది యాడ్ చేసినారు, దానికి కరెక్ట్ ఎండింగ్ ఇవ్వలేదు అన్నట్టు. అది లేకపోతే మేబీ మూవీ టైం ఇంక్రీజ్ చేయడానికి, మీద వచ్చేసి 2 hours 6 minutes రన్ టైంలో ఉంది మూవీ. ఒకవేళ 25 to 30 minutes అయిపోతే మూవీ రన్ టైం అనేది తగ్గిపోద్ది అని చెప్పి అన్నట్టు అది యాడ్ చేసినారేమో అనిపించింది. అదొక్క లవ్ స్టోరీ అనేది తీసేస్తే మూవీ ఇంకా బాగుంటుంది, అదొక్క సీనే కొంచెం అన్వాంటెడ్గా యాడ్ చేసినారేమో అనిపించింది. ఇక చెప్పినాగా అప్పుల కోసం ఇట్లా చేస్తారని చెప్పి, అదే మెయిన్ కాన్సెప్ట్ అనుకోండి, మరీ అట్లా చేస్తారనేటట్టు మనకు ఆలోచింపన వస్తుంది, అది కూడా ఒకటి నెగిటివ్ అనుకోండి. ఇక మెయిన్ పాజిటివ్ అంటే మనది కాదన్నది మన దగ్గర ఉండదు అన్న కాన్సెప్ట్ బాగుంటుంది. మనది మన అయినది మన జీవితాంతం ఉంటుంది, మనది కాదు మన దగ్గర ఉండదు అన్నట్టు ఒక కాన్సెప్ట్ అనేది మనకి లాస్ట్లో అర్థమైపోద్దండి, అది చాలా బాగుంది. ఇక ఓవరాల్గా మూవీకి అయితే నేను 4 వరకు ఇవ్వగలుగుతాను, రేటింగ్ 5కి. చాలా బాగుంది మూవీ, చూడండి. ఒక చూసిన వాళ్ళు ఎట్లా ఉందో కమెంట్ చేయండి. మూవీ అనేది చూడని వాళ్ళు హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది, చూడండి. అలాగే నేను పాన్ మ్యాన్ మూవీ రివ్యూ అనేది కూడా ఇస్తానండి, మన ఛానల్ అది కూడా అవైలబుల్ ఉంది. ఈ వీడియో కంప్లీట్ అయిపోయినాక ఆ వీడియో కూడా చెక్అవుట్ చేస్తారని ఆశిస్తానండి. ఇక ఇలాంటి బోల్డన్ని వీడియోస్ మన ఛానల్ నుంచి మీకు రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఇట్లా వీడియోస్ పెట్టగానే మీకు ఇట్లా నోటిఫికేషన్ వస్తాయి. దాట్స్ ఇట్ అండి ఈరోజుకి.